హాయ్ ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ అంటే ఎన్నో విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. డెఫినెట్గా ఇట్లా కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కర్రీ కోసం అయితే 4 ఎగ్స్ అయితే స్టవ్ పైన పెట్టి అయితే ఉడికించుకున్నాను. ఎగ్స్ ఉడికేలోపు అయితే మిక్సీ జార్లోకి అయితే 1 కప్పు వరకు అయితే పుదీనా ఆకును, అలాగే 1 కప్పు వరకు కొత్తిమీర ఆకును, మనం తినే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేశానండి. సో మూత పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. మీకు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసైనా కానీ మెత్తగా ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేయాలి. ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నానండి. సో ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో అందుకే మూత పెట్టుకొని అయితే ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ఆనియన్స్ అయ్యాయంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి గుప్పడంతా కరివేపాకును అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఏ కర్రీ వండినా కానీ పోపులో ఖచ్చితంగా కరివేపాకు అయితే యాడ్ చేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ప్యూరీని అయితే యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసి అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ స్పైసెస్ అన్నీ ఆ కొత్తిమీర పుదీనాకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన నుంచి మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు అయినా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన కొత్తిమీర పుదీనా అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇట్లా ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయింది కదా. సో మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే అండి. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ అనేవి ఘాట్లు పెట్టేస్తేనే ఆ మసాలా అంతా పోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఒకసారి అయితే ఎగ్స్ అనేవి మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసి వన్స్ ఒకసారి అయితే మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టుకొని మనం వేసిన గ్రేవీ అనేది కాస్త చిక్కబడాలి. అట్లయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ ఒక 4-5 మినిట్స్ అయినా కానీ మిడిల్ ఫ్లేమ్లో ఉడికించారంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మంచిగా థిక్గా అవుతుంది. సో ఇట్లా అయితే సరిపోతుందండి. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించారంటే వేడి వేడి కర్రీ ప్రిపేర్